ఓ పక్కన జగన్ ఇవాళ సాయంత్రం తిరుపతికి చేరుకుని రేపు దర్శనం చేసుకుంటాడు. అదే సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అడగాలని ప్రభుత్వం వైపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. అది వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడం అంటే గతంలో చేసిందంతా తప్పన్నది చర్చకు వస్తుందని, అట్లా ఇప్పుడు సంతకం పెట్టే ఉద్దేశం లేదని మరొక వైపున వీళ్ళు చెప్పేటటువంటి ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రేపు పొద్దునికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్తాడా, డిక్లరేషన్ మీద సంతకం లేకుండా వెనక్కి వచ్చేస్తాడా, ఇది తేలాల్సి ఉంది. గతంలో దీని మీద పిటిషన్ వేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రార్థనా స్థలానికైనా వెళ్ళొచ్చు, దానికి డిక్లరేషన్ ఏంటంటూ అప్పట్లో భట్టు దేవానంద్ గారి సంబంధించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దాంతో అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. రాజశేఖర రెడ్డి సంతకం పెట్టారు, జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు సంతకం పెట్టలేదు. ఇప్పుడు ఈ వివాదం నేపథ్యంలో నడుస్తున్నటువంటిది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మెయిన్ అయితే ఇప్పుడు ఇదే టైంలో చీఫ్ జస్టిస్ శనివారం సాయంత్రానికి, అంటే శనివారం పొద్దునికి జగన్ ఎపిసోడ్ సంగతి తేలిపోతుంది. చీఫ్ జస్టిస్ సాయంత్రానికి తిరుమల చేరుకుంటారు. ఆదివారం బ్రేక్ దర్శనం చేసుకుంటారు.